ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు సంఖ్యాశాస్త్రపరంగా, జ్యోతిష్యపరంగా, వాస్తుపరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. 3వ నెంబర్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. 3వ నెంబరు అంటే గురువుకు సంబంధించిన నెంబర్. అది వాళ్ళలో గురుత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి, గైడింగ్ నేచర్ అధికంగా ఉంటుంది. ఎవరినైనా సరే కన్సల్టింగ్ అంటే వాళ్ళ నుంచి మనం ఏదైనా మనము తెలుసుకోవాలంటే వాళ్ళ గైడింగ్, వాళ్ళు చూపించేటువంటి దిశానిర్దేశము, ఒక స్పిరిచువల్, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అయితే అది ఏ స్థాయిలో బాగుంటుంది అంటే కొంతవరకు ఒక స్థాయి వరకు ఉంటుందా, లేకపోతే ఒక చార్టెడ్ అకౌంట్ లేనట్లయితే ఒక మంచి బ్యాంకులో ఫైనాన్షియల్ రంగాల్లో ఒక అద్భుతమైన స్టేజ్కి వెళ్తారా, లేనట్లయితే వేద పండితులుగా మారుతారా అనేటువంటిది మాత్రం వాళ్ళ జన్మజాతకంలో 3వ నెంబర్లో పుట్టిన వారి యొక్క గురువు యొక్క స్థితి ఎలా ఉందో చూసుకోవాలి. దాన్నే ఆస్ట్రోన్యూమరాలజీ అంటారు. అంటే సంఖ్యాశాస్త్రముతో కూడి ఉన్నటువంటి జ్యోతిష్శాస్త్రము. అలా ఎప్పుడైతే మనకి 3వ నెంబర్ అధిపతి గురువు బాగున్నాడో జన్మజాతకంలో వాళ్ళ యొక్క జీవితం అద్భుతంగా ఉంటుంది, దైవ బలంతో కూడి ఉండి. మరి ఇక్కడ ఈ సంఖ్యాశాస్త్రంలో మనకి పేరులో ఏదైనా చాల్డియన్ పైథాగరియన్ సిస్టమ్స్లో ఏదైనా డిఫెక్ట్ ఉంటే దాన్ని సెట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ పేరు పెట్టుకునేటువంటి విషయంలో కూడా చాలామంది ఏమిటంటే నక్షత్రనామము, వ్యవహారిక నామం 2 ఉంటాయి. నక్షత్రనామాన్ని అంటే మనం చూడండి చూచే, చోళ, అశ్విని, లివులలో భరణిని పెట్టుకుంటుంటాం కదా. ఆ నక్షత్రనామాన్ని కేవలం ఇది నక్షత్రనామం అని చెప్పి అనుకొని పక్కన పెట్టేసి వ్యవహారిక నామం ఇంకోటి పెట్టుకోవాలి. నక్షత్రనామాన్ని వ్యవహారిక నామంగా వాడకూడదు, గుర్తుపెట్టుకోండి. అంటే నక్షత్రనామం వేరుగా ఒకటి పెట్టేసుకుంటాం, అది ఏ అక్షరం వచ్చిందో. ఇంకొకటి మీ జన్మజాతకంలో ఇప్పుడు ఉదాహరణకి 3వ తారీఖున పుట్టాడు. 3 అంటే ఏమిటి? గురువు సంబంధించిన, గురువుకి ఎవరు ఫ్రెండ్స్ అని చెప్పి తీసుకున్నట్లయితే గురువుకి రవి అంటే 1వ నెంబరు, చంద్రుడు 2వ నెంబరు, 3కి 3 పనికి వస్తుంది 3వ నెంబరు. అదేవిధంగా 5 కూడా కొంతవరకు ఫ్రెండ్ అవుతుంది, మరియు 7, 9 నెంబర్లు. ఈ వీటిల్లో ఈ గురుగ్రహము, రవిగ్రహము, చంద్రుడు, బుధుడు, అదేవిధంగా కేతువు, కుజుడు. అయితే బుధుడు ఏ గ్రహమైనా ఈ 5 గ్రహాల్లో, బుధుడిని తీసేసుకొని మిగతా 5 గ్రహాలే అనుకున్నా కూడా ఈ 5 గ్రహాలలో ఏ గ్రహం బలంగా ఉంది అనేటువంటిది చూసుకోవాలి. అంటే మీ యొక్క జన్మజాతకంలో రవి బాగున్నాడు, అప్పుడు రవికి సంబంధించినటువంటి పేరు అంటే సన్ బాగున్నాడు కాబట్టి ఆ సన్ ఉండేటువంటి కండిషన్స్ని బట్టి కొన్ని అక్షరాలు వస్తాయి. ఆ అక్షరాలతో కూడినటువంటి పేరు కనుక పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ యొక్క జీవితం 100% బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మరి ఈ పేరు పెట్టుకుంటామండి, ఈ పేరు పెట్టుకున్న తర్వాత మరి జాతచక్ర రీత్యా మనకి పలానా దిశ అంటున్నారు, దశ అంటున్నారు, దీని పరిస్థితి ఏమిటంటే అసలు జాతకం ఎందుకు చూపించుకోవాలి? ఇప్పుడు మీ యొక్క జన్మజాతకంలో గురువు బాగుంటే దైవబలం బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. అలాగే మీ యొక్క జన్మజాతకంలో ఏ లగ్నంలో జన్మించారు, ఏ మహాదశ నడుస్తుంది, ఎటువంటి యోగంలో జన్మించారు. అంటే చిన్న ఉదాహరణ ఎలా అంటే మీకు కనుక ట్రాన్స్పోర్టింగ్లో బాగా కలిసి వచ్చే యోగం ఉందనుకోండి, అంటే శుక్రుడు, చంద్రుడు ధనయోగాన్ని ఇస్తున్నారు. కానీ మీరు అది తెలుసుకోకుండా మీరు వెళ్ళి ఏదో స్కూల్ పెట్టుకున్నారు, లేకపోతే ఐరన్ షాప్ పెట్టుకున్నారు, అంటే శనికి సంబంధించింది పెట్టుకున్నారు, లేనట్లయితే గురువుకు సంబంధించింది పెట్టుకున్నారు, అప్పుడు యోగించదు. ట్రాన్స్పోర్టింగ్కి శుక్రుడు, చంద్రుడు కారకుడు, వీటికి సంబంధంగా యోగం ఉంటుంది. అంటే మనం ఎవరమైనా కానీ ఆర్థిక స్థితిగతులను బట్టి మన యొక్క జీవిత శైలి, జీవనం అనేటువంటి సాగుతుంది. కాబట్టి మీ యొక్క జాతక చక్రంలో వేటి మూలంగా మీకు యోగాలు ఉన్నాయి, స్కూల్సా, కాలేజెస్సా, లేనట్లయితే ఏదైనా ఒక కిరాణా షాప్ పెట్టుకోవాలా, లేనట్లయితే ఒక ట్రాన్స్పోర్టేషన్ నడుపుకోవాలా అనేటువంటి ఒక్కొక్క గ్రహాన్ని బట్టి ఉంటుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క వాస్తుపరంగా మరేం చూసుకోవాలి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు వాస్తుకి ఈ యొక్క గురువు ముఖ్యంగా ఈశాన్యానికి కారకుడు. అంటే ఎవరికైనా కానీ ఈశాన్యం పాడైందంటే వాళ్ళ జన్మజాతకంలో గురువు పాడైనట్లయితే
ఈశాన్యం మరింత జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈశాన్యం ఎక్కడ తగ్గడం కానీ పెరగడం కానీ. కొంతమంది తెలియక ఈశాన్య దేవతా గృహం శాస్త్రంలో రాసి ఉంటే అమ్మో ఈశాన్యంలో దేవతా గృహం పెట్టకూడదండి అంటున్నారు. అది పూర్తిగా తప్పు. అంటే ఈశాన్యంలో దేవతా గృహమే ఉండాలి. ఈశాన్య దేవతా గృహ్ ఎందుకు? కారణం ఏమిటి? గురువు కేతువులు అధిదేవతలు అక్కడ, అంటే గ్రహదేవతలు. అధిదేవత ఎవరు? ఈశానుడు అధిదేవత. అక్కడ ఉండేటువంటి దేవతా పదాలు ఏమిటి? దితి అదితి. కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు వాళ్ళిద్దరు, దితి అదితి. ఒకరు దేవతలకి తల్లి, రాక్షసులకి తల్లి. మరి అలాంటప్పుడు అదితి అదితి చేసేటువంటి పనులు ఏమిటి అని చెప్పి వాస్తు ఏం చెప్తుంది? వాస్తుశాస్త్రం ఏం చెప్తుంది అంటే, మనం ధ్యానంలోనో పూజలోనో కూర్చొని మనం ఒక సంకల్పం చేసుకున్నప్పుడు మీ యొక్క సంకల్పాన్ని ఈశ్వరుడు కనెక్ట్ చేస్తుంటాయి అదితి అదితి అనేటువంటివి. మరి మీ యొక్క సంకల్పం ఈశ్వర సంకల్పం కనెక్ట్ అయినప్పుడు మీ సంకల్పం నెరవేరుతుంది. కాబట్టి ఈ గురువు నెంబర్లో పుట్టినటువంటి వారు, అంటే 3వ నెంబర్లో పుట్టినటువంటి వారు ఇందాక నేను చెప్పినట్టుగా ఫలానా నామనక్షత్రము, వ్యవహారిక నామము ఈ రెండు చూసుకొని వ్యవహారిక నామం ఏం పెట్టుకోవాలో సెలెక్ట్ చేసుకొని వాస్తుపరంగా ఈశాన్యం దోషం లేకుండా చూసుకోవాలి. ఈశాన్యం దోషం ఉంది ఏమవుతుందండి? ఆలోచన విధానం దెబ్బతింటుంది. మనం ఏదైతే డెసిషన్స్ తీసుకుంటామో ఆ డెసిషన్స్ అన్నీ పూర్తిగా రాంగ్ అవుతూ ఉంటాయి. కాబట్టి పెరగకుండా తరగకుండా అక్కడ బాత్రూమ్స్ లేకుండా దేవతా గృహం కట్టుకున్న తర్వాత అక్కడ దేవతా గృహంలో కూడా చెక్కతో చేసుకోండి. అంతేగాని మెట్లు సిమెంటు రాళ్ళు పెట్టేసి కట్టకండి మెట్లులాగా, అప్పుడు ఎత్తు అవుతుంది, మంచిది కాదు. శ్రీమాత్రే నమః.